మన రక్షణ టీవీ బంగారు గారు మన థ్యాంక్ యూ సో మచ్. మీకు కృతజ్ఞతలు. సేవకులు మరి రాక్ చర్చ్ మినిస్ట్రీస్ నుంచి పాస్టర్ తిమోతి గారు, అలానే మరి సింగం మరి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నట్టుగా చప్పట్లు కొడుతూ మనకి దేశాన్ని కదిలించవచ్చు. అలాంటి విషయమే పాస్టర్ స్వామి గారి పైన జరిగినటువంటి భయంకరమైన దాడిని ఈ రోజు అతను కామినేని హాస్పిటల్లో మరి ఒక వెంటిలేటర్ లో జీవోత్సవంలో మారి ఈ రోజు ప్రాణాపాయాల స్థితిలో ఉన్నారు. ఓట్ల కోసం మాత్రం చర్చిలకు వస్తారు, చర్చిల్లో ఓట్లు వేపించుకుంటారు. కానీ క్రైస్తవుల పైన జరుగుతున్న దాడులకు ఏ ఒక్క నాయకుడు కూడా స్పందించకపోవడం ఇది ఒక సిగ్గుచేటు, ఇది ఒక దుర్మార్గం మేము తెలియజేస్తున్నాము. వ్యక్తి పైన జరిగిన దాడికి న్యాయం జరగడం అనేది కాన్సెప్ట్ కంటే ఏంటంటే ఈ రోజు స్వామి గారి పైన తెలంగాణ ప్రభుత్వం 4,50,000 ప్రకటించిందన్నారు. అంటే ఈ ప్రభుత్వం ఏదైతే ఎక్స్గ్రేషియా ప్రకటించిందో బిల్లులో 5 లక్షల రూపాయలు చూపిస్తారు. అంటే ఈ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా కూడా బిల్లు కిందకి వెళ్ళిపోతుందంటే మరి వారి కుటుంబానికి ఏం న్యాయం చేస్తున్నారు? లోపల కామినేని హాస్పిటల్లో వెంటిలేటర్ లో ఉన్న తను స్వామి గారు బయటకు ఎలాంటి పరిస్థితులు అసలు చెప్పలేని విధంగా హాస్పిటల్ వర్గాలు కూడా ఈ రోజు మనమేంటి మరి ఎవరైతే దాడి చేస్తారో వారిని ఒక చిన్న విషయంలో పెట్టి కేసులు పెట్టి వదిలించే పరిస్థితి ఈ రోజు వెనుక కుట్ర ఏంటి?